రీసెంట్‌గా అయితే నేను ఇండియా వచ్చాను అమ్మ వాళ్ళ దగ్గరికి. సో, ఇండియా నుంచి ఆస్ట్రేలియా వచ్చినప్పుడు మాత్రం నాకు చెక్ ఇన్ లగేజ్ ఎక్కువ అయ్యింది. సో, ఆ టైంలో అయితే నేను కొరియర్ వాళ్ళకి కొరియర్ చేయించాను. మిగతాదైతే 21 కేజీస్. సో, మేము ఉంటుందయితే రీజనల్ ఏరియా. ఆ ప్లేస్‌కి అయితే ఎక్స్ట్రా చార్జెస్ ఎంత పడ్డాయి అండ్ ఆ కొరియర్‌లో ఏమేమి తీసుకొచ్చాను, ఎంత టైంలో అయితే మాత్రం నేనైతే కొరియర్ రిసీవ్ చేసుకున్నాను అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్‌గా అయితే మాకైతే ప్యాకేజెస్ అయితే రిసీవ్ అయిపోయిందండి. అండ్ మేము ఉంటుంది రీజనల్ ఏరియా. సో, ఆవకాయ డాట్ కామ్ ద్వారా నుంచి అయితే తెప్పించుకున్నాము. 15 డేస్‌లో అయితే రిసీవ్ అయ్యింది. ఓన్లీ మాకు ఎక్స్ట్రా 2500 అయింది. ఎందుకంటే మేము 21 కేజీస్ తెచ్చుకున్నాము. రీజనల్ ఏరియాలో ఉండడం వల్ల 2500 ఎక్స్ట్రా అన్నారు. టోటల్ నాకు 17,000 అయ్యింది. అండ్ మేము తెప్పించుకుంది స్పైసెస్, ఆవకాయ, పసుపు అండ్ సామాన్లు అండ్ బట్టలు అయితే తెప్పించుకున్నామండి. అలాగే ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఆస్ట్రేలియాకి నాన్ వెజ్ పికిల్స్ మాత్రం తీసుకురాకండి. అండ్ ఎవరైనా ఆల్కహాల్ తెచ్చుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ కోసం 2 లీటర్స్ వరకు యాక్సెప్టెడ్, ప్రాబ్లం లేదు. సిగరెట్స్ తెచ్చుకోవాలన్నా డిక్లేర్ చేయండి, ఓన్లీ 25 గ్రామ్సే. అండ్ లేడీస్కి మెయిన్గా గోల్డ్ తెచ్చుకోవాలంటే భయం ఉంటుంది కదా, తెచ్చుకోవచ్చండి. 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ కూడా తెచ్చుకోవచ్చు. కానీ ప్రతి దానికి అయితే బిల్స్ ఉండాలి. బిల్స్ ఉంటే ప్రాబ్లం లేదు. అలాగే మెడిసిన్స్ కూడా తెచ్చుకోవచ్చు, కానీ ప్రిస్క్రిప్షన్ ఉండాలండి. ప్రిస్క్రిప్షన్ ఉంటే మీరు జనరల్ మెడిసిన్స్ అయినా ఏమైనా తెచ్చుకోవచ్చు. సో, ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేవండి. సో, అలాగే నెక్స్ట్ మినీ బ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.